సంగారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సంగారెడ్డి నియోజకవర్గానికి మనందరూ కూడా ఒక దారిని నడిపించడానికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ లీడర్ గారు గౌరవ పెద్దలు హరీష్ రావు గారికి, అదేవిధంగా సభాధ్యక్షుడు స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారికి, అదేవిధంగా నర్సాపూర్ శాసనసభ్యులు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆంటీ గారు, అదేవిధంగా జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి బాలమల్లి గారు, అదేవిధంగా పెద్దలు, మరి వేదిక పైన ప్రజలందరికీ, వేదిక పైన ఉన్న ముఖ్య నాయకులకి, మరి ఈ రకంగా మనకు ఏ దారిలో పోవాలి ఎట్లు కూడా చాలా మరి మీ అందరూ తెలుసు. మనల్ని కూడా నడిపించడానికి మనకు ఈ యొక్క దారి చూపడానికి వచ్చినటువంటి మరి హరీష్ రావు గారికి నిజంగా కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, మరి ఏదైతే ఈ సారి కానీ సభ్యత్వం కానీ మరి చాలా పప్పుల కాలేసారు. మళ్ళా ఇప్పుడు మళ్ళొక్కసారి అలా బట్టలు ఇప్పే పని పెడతాయి. ఇక అది మా సంగారెడ్డి జర్నలిస్టుల సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా, మా సంగారెడ్డి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సాక్షిగా వాళ్ళ కథ ఏందో, వాళ్ళ మాటలేందో, వాళ్ళ లెక్క ఏందో ఒక్కసారి చెప్పుదామని అనుకుంటున్నాయి. ఇక సరే, నిన్నేమైందో మీరు అందరు చూసినారు. రెండు భాగాలు, కానీ ఒకటి వాళ్ళ జూపల్లి మళ్ళీ మాట్లాడిందని ఆయన సంగతే చెప్తా. నిన్న జూపల్లి కృష్ణారావు గారు మన కేటీఆర్ గారు మాట్లాడితే 11 గంటలకు తెలంగాణ భవన్ వస్తున్నా చూసుకుందాం, నేను చెప్పింది తప్పైతే అక్కడే రాజీనామా చేసిపోతా అని డైలాగ్ కొట్టిండా. నేను వాస్తవానికి సిద్దిపేటలో ప్రోగ్రాం ఉండినాను. సరే, కేటీఆర్ గారు ఫోన్ చేసి జూపల్లి వస్తుంది కదా, మీరు కూడా రండి, మీరు ఆర్థిక మంత్రి, మీరైతే బరాబర్ ఉంటుంది రండి అంటే నేను బయలుదేరి ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ పోయింది. జూపల్లి 11 బజే వస్తాడు కదా, నేను 10 బజేకి పోయి కూర్చున్నా. ఇక వస్తాడేమో మంచిగా శాలువా కప్పి బోకే ఇచ్చి మంచిగా మాట్లాడదామని కూర్చున్నాం. వచ్చిందా మరి? రాలేదు. చెప్పుడేమో సవాలేమో నేనే తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు. ధైర్యం జాలినట్టుంది. తోక ముడిచిండు. నేను భవన్కి రాను, అసెంబ్లీ ముంగట అమరవీరుల స్తూపం కాడు ఉంటే గిడికే రాండ్రి అన్నాడు. సరే, నువ్వు మాట మార్చినావు, తోక ముడిచినావు, కానీ మేమెందుకు పోతాం? మంచిదని బయలుదేరా. నేను ఇక బయట మంచిది వస్తున్నా గన్ పార్కు కానీ బయలుదేరా. బయలుదేరితే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి అరెస్ట్ చేసి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా మళ్ళా మీడియా సాక్షిగా జూపల్లికి బుక్ చేసిన, మంచిగా స్టిక్కర్ అక్కేసిన, జూపల్లి రమ్మంటివి నీ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఆపి మరి వీడికే రా పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకుందాం, నీ పోలీసులే కదా, నీ గవర్నమెంటే కదా, గవర్నమెంట్ రా అని చెప్పిన. వచ్చిందా? రాలే. అంటే రాకుండా మళ్ళీ ఇప్పుడు ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం రాసి నాకు వాట్సాప్ లో పెట్టిండు ఫోన్లో. చదివిన కూర్చొని గదే చదువుతుంటే అప్పటి నుంచి ఆ ఉత్తరం చదివిన. ఇక ఆ ఉత్తరం ఏందో, ఆ కథ ఏందో, ఆయన సంగతి ఏందో ఒక్కసారి మీ ముగ్గురు చెప్దామని అనుకుంటున్నా. ఇక సరే, నిన్నేమైందో మీకు తెలుసు. ఆయన పూటకో సవాలు, రోజుకో అడ్రస్. మొదలేమో నేనే భవన్కి వస్తున్నా అన్నాడు, మళ్ళేమో లేదు అమరవీరుల స్తూపం అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో సామాజిక ప్రెస్ క్లబ్ అంటుంది. అంటే పూటకో సవాలు, రోజుకో అడ్రస్ లెక్క ఉంది ఇలా ఆ జూపల్లి కృష్ణారావు సంగతి. సరే, ఆ జూపల్లి కృష్ణారావు మొదలేమో కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు రా అన్నాడు.
మేము వచ్చిన పోతా ఏంటో నేనేమన్నాడు, మీరు కాదు కేసీఆర్ కావాలి అన్నాడు. మేము వచ్చిన పోతా ఏంటో కేసీఆర్ కావాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళా మాట మార్చుతుండు. ఇవన్నీ ఇంకో మాట అన్నాడు నిన్న, నేను చాలా సీనియర్, 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన ఈ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు వస్తానా, నేను రాను కేసీఆర్ వస్తేనే వస్తాను తప్పించి. అంటే ధైర్యం జాలలే. 5 దగ్గర పనిచేసిన నేను చాలా సీనియర్ మంత్రి అన్నాడు. నీ సీనియర్ కథ ఏందో నీ కథ ఏందో ఇప్పుడు చెప్తా. ఇక ఉత్తరం రాసింది, నాకు ఉత్తరం వాట్సాప్ లో వచ్చింది. మీరు జరగాలి మొత్తం స్క్రీన్ ఎవరు అడ్డం ఉండదు. స్క్రీన్ లో చూపిస్తాను సంగతి, ఉత్తుత్త మాటలు చెప్పాలి, వీడియో చూపించి చెప్తా. ఇక బట్టలు పాడు జరుగురి మొత్తం జరుగురు కూడా మీరు కూడా జరగలేదు. అరే జరగలేదు, స్క్రీన్కి అడ్డం కనవుతారు. గన్మెన్లు గిన్నెలు అంతా జరగాలి. ఇది మనం చూసింది కాదు, మొత్తం తెలంగాణ చూడాలి.